ఇవంతుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రభుత్వం కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా హ్యాపీగా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య రాకుండా చూస్తున్నాం. ఇదే విధంగా ఈ ముందు అక్కగారు చెప్పినట్టుగా చెత్త విషయం ఎత్తుకుంటే తిరుమలలో కొన్ని టన్నులుగా పేరకపోయిన ఎన్నో సంవత్సరాల చెత్తను కూడా మా బిఆర్ నాయుడు గారు దాన్ని ₹1 కూడా పెట్టుబడి ఎవరితో ఇన్వెస్ట్మెంట్ లేకుండా వేరే కంపెనీస్తో మాట్లాడి దాన్ని షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరగడం కూడా అది కూడా హిస్టరీనే. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు సెట్టిపల్లి భూము సమస్యలు అదొక చరిత్ర. 40 సంవత్సరాలుగా ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ని సెటిల్మెంట్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. 2014-2019 వరకు మా ప్రభుత్వంలో 2018-2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ సెట్టిపల్లి పైన ఒక కమిటీ వేసి ఈ భూమి సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ 2019-2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, అప్పుడున్నటువంటి అధికారులు వాళ్ళ సొంత లాభాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, ప్లాట్దారులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 5 సంవత్సరాలు దాన్ని డ్రాగాన్ చేసి భయోందోళన చేసి ఇది ప్రభుత్వ భూమి మీకేమీ రాదు మొత్తం ప్రభుత్వం పెరుక్కుంటా అని చెప్పేసి కూడా 5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయడం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సెట్టిపల్లి పైన నేను టుడా చైర్మన్ వెంటనే నేను చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో సెట్టిపల్లి భూమిని క్యాబినెట్లో పెట్టి సమస్యని సాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో 970 మంది ఫ్లాట్లదారులకి 2 సెంట్లు లోపల ఉంటే 2 సెంట్లు లోపల ఇచ్చేదానికి వాళ్ళకి ఇచ్చినా కూడా అది ఏం ఉపయోగపడని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే 2 సెంట్లు లోపల ఉన్న వాళ్ళు కూడా సరే